వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. పార్టీ బలాబలాలు. నర్సీపట్నం నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి ప్రధాన బలం పార్టీ చేసే సంక్షేమ ఫలాలు, అభివృద్ధి పథకాలు. అయితే వైసీపీ పార్టీకి నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుత ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వివాద రహితుడనే నానుడి ప్రజల్లో ఉంది. ఇది కాస్త పార్టీకి కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. మరోవైపు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అయ్యన్న పాత్రని వైసీపీ వేధింపులకు గురి చేసిందనే అంశం వైసీపీకి ప్రతికూలంగా మారే అవకాశం లేకపోలేదు. నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ప్రధాన బలం నర్సీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఈయన మొదటి నుంచి కూడా పార్టీని నమ్ముకుని పార్టీ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో 100% విజయం సాధించాడనే చెప్పవచ్చు. సభల్లో ఈయన ప్రసంగం ఎంతగానో ప్రజల్ని ఆకట్టుకుంటుంది. అయితే ఈ మధ్య కాలంలో అధికార పార్టీ అయ్యన్న పాత్రని వేధింపులకు గురి చేయడం, పలుమార్లు పోలీసులతో అరెస్ట్ చేయించడం వంటి అంశాలు తెలుగుదేశం పార్టీకి సింపతిని చేకూర్చాయనే చెప్పవచ్చు. నర్సీపట్నం నియోజకవర్గం సంబంధించి జనసేన పార్టీ విషయానికి వస్తే ప్రజల ఆదరణ అంతంత మాత్రమే అని చెప్పవచ్చు. ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీకి సంబంధించి సరైన నాయకుడు లేకపోవడం పార్టీకి ప్రతికూల అంశంగా చెప్పవచ్చు. అందరూ కూడా కుటుంబాలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని జరుగుతుంది. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ని కర్టైల్ చేసి మా గొంతు నొక్కే వాళ్ళకి మేము ఎందుకంటే రెస్పెక్ట్ ఇవ్వాలి? ఏం తప్పు చేసామా? తప్పు చేస్తే ఇన్ని రోజులు జగన్ రెడ్డి మమ్మల్ని ఊరుకొనిస్తాడా? ఈరోజు అందరూ కూడా అట్టడుగున పడిపోతున్న బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతిన్నది. ఏ ఆత్మగౌరవాన్ని అయితే నందమూరి తారక రామారావు గారు బైక్ తీసుకెళ్లారో ఆత్మగౌరవాన్ని దెబ్బతిందని ఏకైక ఉద్దేశంతో ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ర్యాలీలో, నిరసన ర్యాలీలో పాల్గొంటే ఆ పాల్గొన్న ర్యాలీని ఆపు చేయడానికి అని చెప్పి రోప్స్ తీసుకొచ్చి అందరినీ కూడా భయోందానాలకు గురి చేస్తే అది అడగడం తప్ప? స్వర్ణలత గారు, మీరు మళ్ళీ మీకు కోరుతున్నాను, నేను ఈ వీడియో మీకు పంపిస్తా, ప్రెస్ ద్వారా పంపిస్తా. ఆ వీడియోలో ఉన్న వ్యక్తుల మీద రిప్రజెంటేషన్ చేసి ఆ రిప్రజెంటేషన్ తీసుకెళ్లి డీజీకి ఇవ్వండి, మీకు ఏమన్నా కానీ సిన్సియారిటీ ఉంటే. అంతేకాని ఈ విధంగా ఏదో ప్రెజర్ తోటి మీరు ప్రెస్ మీట్ పెట్టి అయ్యన్న పాత్ర గారిని ఎప్పుడు పడితే అప్పుడు ఇలా దూషించడం అది సరైన పద్ధతి కాదు. ఆయన ప్రజల్లోంచి వచ్చిన మనిషి. మీరు ఒక మాట అన్నారు, నోరు జారారు. ఆ మాట ఏంటంటే ఆయన నాయకత్వం ఎగ్జిస్టెన్స్ కోసం అంట. ఏం అయ్యన్న పాత్ర గారి నాయకత్వం ఎగ్జిస్టెన్సా? నిన్న ఒక పిలుపుకి అంత జనం వచ్చారు, ఆయన పిలిపిస్తే ఈ జిల్లా మొత్తం తరలి వస్తారు. అంత దమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్ర. అలాంటిది పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ క్వశ్చన్ చేస్తారా మీరు? ఏం తప్పు చేశాడు అయ్యన్న పాత్ర గారు ఇప్పుడు దాకా? ఏదైనా అవినీతి చరిత్ర ఉందా? ఏ అవినీతి కూడా చేయలేని ఏకైక నాయకుడు అయ్యన్న పాత్ర గారు. అందుకే అంత దమ్ముతోటి నిలబడి ఉంటాడు, అంత దమ్ముతో రోడ్డు మీదకి వస్తాడు. యూత్ కూడా ఈరోజు ఆయన ఫాలో అవుతారు. అలాంటి వ్యక్తి పోలీసులు ఎందుకు తిడుతున్నారంటే పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కోసం అని చెప్తారా? అది తప్పండి. అందుకే స్వర్ణలత గారు నేను దయచేసి అడుగుతుంది ఏంటంటే, ఈరోజు దుర్భాషలు ఆడిన ఈ వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల మీద మీరు రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేయించండి. మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను, సిన్సియర్గా పనిచేసిన పోలీస్ ఆఫీసర్లు ఎప్పుడు కూడా సెల్యూట్ చేస్తాం. వాళ్ళు ఏమాత్రం కూడా మేము నోట్తో ఒక మాట అనం. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వీ హ్యావ్ రెస్పెక్ట్. బట్ ఎవరైతే డిస్గ్రేస్ తెస్తున్నారో వాళ్ళ యూనిఫామ్కి, ఎవరైతే సెల్ఫిష్ మోటివ్తో పనిచేస్తున్నారో, ఎవరైతే వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ పొజిషన్స్ కోసం పనిచేస్తున్నారో, ఎవరైతే వైసీపీ గవర్నమెంట్కి లోబడి తల వంచి పనిచేస్తున్నారో వాళ్ళకి మాత్రం మేము రెస్పెక్ట్ ఇవ్వము. మళ్ళీ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీదే వస్తుంది. వచ్చినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఎవరైతే లా అండ్ ఆర్డర్కి అగేన్స్ట్గా వెళ్ళారో, బ్లేటెంట్ వయలేషన్ చేశారో వాళ్ళందరికీ కూడా శిక్ష ఇచ్చి వాళ్ళందరినీ సస్పెండ్ చేసి ఫస్ట్ సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఈ విధంగా అగేన్స్ట్ లా అండ్ ఆర్డర్. ఎంతో చేతకాని ముఖ్యమంత్రిని మన ఆంధ్ర రాష్ట్ర జనం ఎన్నుకున్నారు. ఈ విధంగా పరిపాలన చేసిన ముఖ్యమంత్రి
జైల్లో ఉండి చెప్పకూడుతున్న అలవాటు మనిషి దోసుకోవడం తప్పించి మరి వాళ్ళు చూశారు అది